ఒక క్యాబేజీలో 4వ వంతు తీసుకున్నాను. ముక్కలు కట్ చేసి తీసుకున్నాను. ఇది 2, 3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసి తీసుకోండి, పప్పులో కలిసిపోతాయి. ఒక గ్లాస్ కందిపప్పు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇది ఒక 2, 3 సార్లు కడగండి. ఇది కడిగిన తర్వాత ఇవన్నీ కుక్కర్లో వేసుకుందాం. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ 6 భాగాలుగా కట్ చేసి తీసుకోండి. ఒక టమాటో కట్ చేసి తీసుకోండి. ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఒక స్పూన్ కారం తీసుకోండి. ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇప్పుడు ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ పెట్టుకుందాం. 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. కుక్కర్లో పెడుతున్నాం కదా, మరి మెత్తగా అయిపోకుండా చూసుకోండి. మెత్తగా అయిపోతే బాగుండదు. ఒక్క 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇది గరిటెతో మెదిపేయండి. వెజిటబుల్స్ పప్పు కలిసిపోతాయి. ఇక్కడ మీకు ఇష్టమైతే లైట్గా పులుపు తీసుకోండి, బాగుంటుంది. నేనైతే వేయడం లేదు. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. వేడెక్కిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. అవి వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఒక 2 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. ఇది మంచి కలర్ వచ్చే వరకు వేయించి మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పు ఉంది కదా, అది వేసేయండి. ఇది వేసేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి, సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తగినంత ఉప్పు కారం ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.